శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలు ఏకకాలంలో అనుగ్రహించాలంటే, నవగ్రహ దోషాలన్నీ ఏకకాలంలో తొలగిపోవాలంటే, నవగ్రహ రక్ష కంకణాన్ని ఎలా కట్టుకోవాలో, నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకునే శక్తివంతమైన ధూపం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ వ్యక్తికైనా జీవితంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే నవగ్రహాల బలం తప్పనిసరిగా ఉండాలి. నవగ్రహాల బలం ఉండాలంటే నవగ్రహాలకు సంబంధించిన ఒక సులభమైన రక్ష కట్టుకోవాలి. ఆ నవగ్రహ రక్షా కంకణం కట్టుకుంటే నవగ్రహాలు ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. దానివల్ల అద్భుతంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. నవగ్రహ రక్ష అనేది చాలా సులభమైంది. అది ఎలా కట్టుకోవాలంటే 7 రంగులు ఉన్నటువంటి ఒక దారాన్ని ఆదివారం రోజు మీరు తీసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా ఈ నవగ్రహ రక్ష కట్టుకోవచ్చు. నవగ్రహాలు వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతాయి. 7 రంగులు ఉన్నటువంటి ఒక దారాన్ని ఆదివారం రోజు తీసుకొని దాన్ని పూజా మందిరంలో ఉంచి దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఆ 7 రంగుల దారానికి ఒక ముడి వేయండి. దాన్ని పూజా మందిరంలోనే ఉంచండి. మళ్ళీ తర్వాత రోజు సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో రెండో ముడి వేయండి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో మూడో ముడి వేయండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో నాలుగో ముడి వేయండి. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఐదో ముడి వేయండి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఆరో ముడి వేయండి. శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఏడో ముడి వేయండి. అలా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఆ 7 రంగుల దారానికి ఒక ముడి వేయాలి. ఇలా ఎందుకు చేయాలి? అలా చేస్తే ఏంటి ఉపయోగం అంటే, అది 7 రంగుల దారం. అంటే రాహుకేతువులు కాకుండా మిగిలిన గ్రహాల శక్తి మొత్తం ఆ దారంలో మనకు ప్రవేశిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి 7 మధ్యలో హోరాకాలం అని ఉంటుంది. అంటే ఆ వారాధిపతికి సంబంధించిన హోరాకాలం ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైంది. ఆ గ్రహానికి సంబంధించిన శక్తి మొత్తం కూడా ఆ హోరలో ఉంటుంది. అంటే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో అయితే సూర్యుడి బలం మొత్తం ఆ హోరలో ఉంటుంది. సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో అయితే చంద్రుడి బలం మొత్తం ఆ హోరలో ఉంటుంది. అలా వారంలో వచ్చే 7 రోజులు కూడా ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఆ వారాధిపతి ఏ గ్రహమో ఆ గ్రహానికి సంబంధించిన శక్తి మొత్తం ఉంటుంది. అందుకే ఆ సమయంలో అలా ముడి వేయాలి. అలా 7 రోజులు కూడా 7 ముళ్ళు వేసిన తర్వాత మళ్ళీ 8వ రోజు ఆదివారం వస్తుంది. ఆ రోజు ఆ 7 ముడులు వేసినటువంటి దారాన్ని పురుషులైతే కుడి చేతి మణికట్టు కట్టుకోవాలి, స్త్రీలైతే ఎడమ చేతి మణికట్టు కట్టుకోవాలి. దీన్ని నవగ్రహ రక్ష అనే పేరుతో పిలుస్తారు. నవగ్రహ రక్షా కంకణం అంటారు. ఎవరైతే ఇలా 7 రంగుల దారానికి 7 ముళ్ళు వేసుకొని మణికట్టుకు కట్టుకుంటారో వాళ్ళకి సంవత్సరం మొత్తం నవగ్రహాలు అనుగ్రహించి జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నవగ్రహాలు పూర్తిగా అనుకూలించాలంటే కొన్ని ప్రత్యేకమైన ధూపాలు వేయాలని కూడా మనకి ప్రామాణిక తాంత్రిక గ్రంథాలలో చెప్పారు. వాటిలో ముఖ్యమైనటువంటి ధూపాలు ఏంటంటే సర్వధూపము, కర్కధూపము, వట్టివేళ్ల ధూపము, గుడధూపము. ఈ 4 ధూపాలు ఏ ఇంట్లో వేస్తూ ఉంటారో ఆ ఇంట్లో సభ్యులందరికీ నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. వీటిలో మొట్టమొదటిది సర్వధూపం. సర్వధూపం అంటే ఆవాల పొగ అని అర్థం. శనివారం పూట ఆవాల మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ ఆవాల పొగ ఇల్లంతా వేయాలి. దీన్ని సర్వధూపం అంటారు. దీనివల్ల శని అనుకూలిస్తాడు. కష్టానికి తగిన ప్రతిఫలం ఇంట్లో అందరికీ ఖచ్చితంగా లభిస్తుంది. బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కాళీమాత టెంపుల్స్లో కూడా ఈ సర్వధూపం వేస్తారు. ఆ తర్వాత రెండవది గుడధూపం. గుడధూపం అంటే బెల్లం ధూపం. ఇది ఆదివారం వేయాలి. ఆదివారం రోజు ఒక బెల్లం ముక్క పళ్ళెంలో ఉంచి దాని మీద సాంబ్రాణి పొడి వేసి వెలిగించి ఆ బెల్లం ధూపం అనేది ఇల్లంతా వేయాలి. దానివల్ల సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడి బలం పెరిగితే గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. ప్రమోషన్లు వస్తాయి, అధికార పదవులు వస్తాయి, స్టేటస్ వస్తుంది, గౌరవం వస్తుంది, పిత్రార్జిత ఆస్తులు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఆదివారాలు వీలైనప్పుడల్లా ఈ గుడధూపం అనేది ఇంట్లో వేస్తే బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత మూడవది కర్కధూపం. కర్కధూపం అంటే ఏంటంటే కరక్కాయ ధూపం. కరక్కాయ రాహుకేతువులకు ప్రియమైనది. ఎవరికైనా జాతకంలో రాహుకేతు దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా అవన్నీ సంపూర్ణంగా పోవాలంటే
మంగళవారం పూట ఇంట్లో కర్క ధూపం వేయాలి, అంటే కరక్కాయ ధూపం వేయాలి. అంటే ఒక కరక్కాయ పళ్ళెంలో ఉంచి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ పొగ ఇల్లంతా వేయాలి. దీన్ని కరక్కాయ ధూపం లేదా కర్క ధూపం అంటారు. రాహుకేతు దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి రాహుకేతువులు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. ఆ తర్వాత 4వది వట్టివేళ్ల ధూపం. వట్టివేళ్ళు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవి విగ్రహానికి కూడా వట్టివేళ్ళు కలిపి నీళ్లతో మనం అభిషేకం చేస్తూ ఉంటాం. కాబట్టి పళ్ళెంలో వట్టివేళ్ళు ఉంచి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ వట్టివేళ్ల ధూపం ఇంట్లో వేస్తే నవగ్రహాల్లో శుక్రుడి బలం పెరుగుతుంది, విపరీతమైన రాజయోగం కలుగుతుంది. అధికార పదవులు, రాజయోగము, డబ్బు, విలాసాలు, భోగాలు అన్నీ కూడా లభిస్తాయి. శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి నవగ్రహాలను సంపూర్ణంగా ప్రసన్నం చేసుకునే అద్భుత విజయాలు కలగాలంటే నవగ్రహ రక్షా కంకణం కట్టుకోండి, ఈ ధూపాలు ఇంట్లో వేసుకోండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.